తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎప్పటి నుంచో సాగునీటి కోసం ఎదురు చూస్తున్న అన్నదాతల కల సాకారమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. అనంతరం గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. ప్రాజెక్టుకు రాజీవ్ అనుసంధాన కాలువ ద్వారా 1,20,000 ఎకరాల సాగర్ ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇచ్చిన మాట ప్రకారం తమకు నీరు అందిందంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పోసుగూడెం పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 3 జిల్లాల పరిధిలో 1,20,000 ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందనుంది. రాజీవ్ అనుసంధాన కాల్వ ద్వారా గోదావరి జలాలు వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు అందనున్నాయి. అనుకున్న విధంగానే ఈ వానాకాలం సీజన్లో ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. భవిష్యత్తులో సాగర్ జలాలు అందుబాటులో లేకపోయినా 3 నియోజకవర్గాల్లో సీతారామ ప్రాజెక్టు జలాల ద్వారా సాగుకు టోకా లేకుండా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రాజెక్టు ప్రారంభం తర్వాత అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎస్ పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్టు పైలాన్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గత ప్రభుత్వ హయాంలో చేయలేని పనుల్ని కాంగ్రెస్ సర్కార్ చేసిందని సీఎం అన్నారు. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనంగా అభివర్ణించారు. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ ప్రాజెక్టుల్లో అక్రమాలు బయటపడతాయోనని భయపడి సిడబ్ల్యూసీకి డిపిఆర్లను పంపించలేదని సీఎం ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో 1,000 కోట్లు దోచుకోవచ్చని చూశారు తప్ప కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. నల్గొండ, పాలమూరు జిల్లాలోనూ పరిస్థితులు ఇదే రకంగా ఉన్నాయని తెలిపారు. నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఏ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేయాలన్నా, ఏ విధంగా దీంట్లో దోపిడీకి పాల్పడవచ్చు, 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనే తప్ప ఏ విధంగా త్వరగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచన ఎప్పుడు చేసిన పాపాన పోలేదు. అంతకుముందు సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రిలోని 3వ పంప్ హౌస్ ను ములకలపల్లి మండలం కమలాపురంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు 1.20 లక్షల ఎకరాలకు ఆయకట్ట ద్వారా సాగునీరు అందనుంది. రైతాంగం ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన ప్రభుత్వానికి అన్నదాతలు కృతజ్ఞతలు చెప్తున్నారు.